హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలు 2024 గురించి చెప్పుకోబోతున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వరల్డ్ స్పేస్ వీక్ ఎప్పుడు నిర్వహించబడ్డాయి అంటే అక్టోబర్ 4th నుంచి 10th వరకు నిర్వహించబడ్డాయి. ఈ వరల్డ్ స్పేస్ వీక్లో భాగంగా ఉత్సవాలను ఎక్కడ నిర్వహించాలని భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో SDSC నిర్ణయించింది. అంటే భీమవరంలోని విష్ణు స్కూల్ క్యాంపస్లో. ఈ ఇస్రో SDSC అంటే ఏంటి అంటే ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. ఈ వరల్డ్ స్పేస్ వీక్ 2024ను ఏ థీమ్తో నిర్వహించబడుతుంది అంటే స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే థీమ్తో నిర్వహించబడుతుంది. ఏ సందర్భాన్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబరు 4 to 10 మధ్య వరల్డ్ స్పేస్ వీక్ను నిర్వహించాలని UNGA నిర్ణయించింది. అంటే మానవ నిర్మిత మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన సందర్భానికి గుర్తుగా. అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం అయిన స్పుత్నిక్ ఏ దేశానికి చెందిన శాటిలైట్ అంటే USSR. స్పుత్నిక్ శాటిలైట్ను అంతరిక్షంలోనికి USSR ఎప్పుడు విజయవంతంగా పంపింది అంటే 1957 అక్టోబర్ 4న. ఈ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది అంటే ఇస్రో. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1969 ఆగస్టు 15న ఏర్పాటు చేయబడింది. ఇస్రో నిర్మించిన భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. ఇస్రో యొక్క పూర్వ రూపం అయిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశ అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయిని పిలుస్తారు. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటే ఎస్ సోమనాథ్. ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ ఇప్పటి వరకు ఇస్రో చైర్మన్గా పనిచేసిన వారిలో ఎన్నవ వారు అంటే 10వ చైర్మన్. ఇస్రో సంస్థ యొక్క మొట్టమొదటి చైర్మన్గా ఎవరు పనిచేశారు అంటే మొట్టమొదటి చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారు 1963-71 కాలంలో పనిచేశారన్నమాట.